ఏదైతే మీరు రంగాన్ని ఎంచుకున్నారో వైద్య రంగం కావచ్చు, అభివృద్ధికి సంబంధించిన నిర్మాణ రంగంలో కూడా ప్రైవేటైజేషన్ తీసుకురావడంతో లక్ష్యాన్ని పక్కదారి పట్టించే విధంగా బాబు గారు వ్యవహరిస్తున్నారనేది ప్రతిపక్షాల వాదన. మన భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లేకుండా ప్రాజెక్టులు ముందుకెళ్లే పరిస్థితి కొన్ని రంగాల్లో లేదు. జగమెరిగిన సత్యం. అది జగన్మోహన్ రెడ్డి గారున్న ఒక్క మెడికల్ కాలేజీల విషయం కావచ్చు, మీకు రాజధాని నిర్మాణంలో కూడా ప్రైవేటైజేషన్ అనేది కూడా కాంట్రాక్టర్స్ ఎప్పుడైనా ప్రైవేట్ వాళ్ళు ఉంటారు కదండి. ప్రభుత్వ సంస్థలు నిర్మాణాలు చేపట్టవు కదా. ఏవైనా కూడా కాంట్రాక్టర్స్కి ఇవ్వాల్సిందే. కానీ గతానికి ఇప్పుడు సంబంధించి సిమెంట్ బస్తాలు కావచ్చు, మిగతా అంశాలన్నీ పెట్రోల్ అంత పెద్ద ఎత్తున పెరగలేదు, కానీ ఎస్టిమేషన్ మాత్రం 40 to 50% పెరిగిందని చెప్తా ఉన్నారు. ఎస్టిమేషన్స్ అనేది గతంలో 2016 సంవత్సరంలో వేసినటువంటి ఎస్టిమేషన్ ప్రకారం ఆ రోజు ఆయన ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటున్నారు. మొన్న సిబిఐ కోర్టుకి అటెండ్ అయినప్పుడు కూడా షెడ్యూల్ ఇచ్చారని చెప్పడం, ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉన్న అసెంబ్లీకి రాకపోవడం, ప్రజాస్వామ్యం పట్ల ఎట్లాంటి విలువలతో ఉంటారంటారు? అనుకోని విధంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి ఏదో విధంగా నేనే ముఖ్యమంత్రిని అవ్వాలి, ఈ రెండు కోరికలు ఆయనకు ఉన్నాయండి. ఆ కోరికలకు అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు దాంట్లో భాగంగానే కొంచెం అన్ని వర్గాల వారికి, ప్రత్యేకంగా దిగువ మధ్య తరగతి వారికి చేరువు కావడానికి ఆయన ఇంట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వంలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కానీ కొంత ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వర్గాలతో కొంత గ్యాప్. చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం ఎంతవరకు వచ్చింది? ఆయన మీ ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చూడండి, నేను మీ అందరికంటే ముందు నేనే ఇల్లు కట్టుకుంటున్నాను మీ అమరావతిలో. మీ మీద నాకు అంత ప్రేమ ఉంది. నేను ఈ అమరావతి అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నా దానిలో చాలా దూరదృష్టితో నమస్కారం కిరణ్ కుమార్ గారు. నమస్కారం అండి. పీపీ విధానం ప్రైవేటు ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ, ప్రతి అంశంలోనూ, ప్రతి రంగంలోనూ ప్రైవేటైజేషన్ తీసుకురావడం, ప్రైవేటీకరణ చేయడం, దాని ద్వారా కొంతవరకు కమిషన్ రూపంలో తీసుకురావడం, ఏదైతే మీరు రంగాన్ని ఎంచుకున్నారో వైద్య రంగం కావచ్చు, అభివృద్ధికి సంబంధించిన నిర్మాణ రంగంలో కూడా ప్రైవేటైజేషన్ తీసుకురావడంతో ఏదైతే లక్ష్యాన్ని పక్కదారి పట్టించే విధంగా బాబు గారు వ్యవహరిస్తున్నారనేది ప్రతిపక్షాల వాదన. మరి ముఖ్యంగా మన భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లేకుండా ప్రాజెక్టులు ముందుకెళ్లే పరిస్థితి కొన్ని రంగాల్లో లేదు. ఇది జగమెరిగిన సత్యం. అది జగన్మోహన్ రెడ్డి గారున్నా, లేకపోతే చంద్రబాబు గారున్నా, లేకపోతే ఏ రాష్ట్రంలో అయినా, లేకపోతే ఏ కేంద్ర ప్రభుత్వం అయినా, ఇది మనందరికి తెలిసిన విషయమే. మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీ ఆరోపిస్తుంది ఏంటంటే, నేను గతంలోనే మెడికల్ కాలేజీలన్నీ కట్టేసేసాను, ఇంకేముంది ఓపెనింగ్ చేయటమే మిగిలింది, ఈలోపు ప్రభుత్వం మారిందని చెప్పుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన రాజకీయ పార్టీ వాటి యొక్క స్థితిగతుల్ని ఇప్పుడు పరిశీలించిన మీదట వాటికి ఎలక్యూషన్ లేకుండా, ఆర్థిక వెసులుబాటు లేకుండా, సరైనటువంటి పర్మిషన్స్ లేకుండా ఆయన ఇష్టారాజ్యంగా మరి ఆ కాలేజీలని అక్కడ రాజకీయ దృష్టితో అనౌన్స్ చేసి పునాదిరాలు వేసి చేసినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక ఏర్పాటు చేస్తున్నానని ఒక రాజకీయ పార్టీ ఓ ప్రభుత్వం చెప్పినాక, మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ తీసేసే ఉద్దేశం లేక, అదేవిధంగా అది మంచి పద్ధతి కాదని ఉద్దేశంతో, కానీ అక్కడ అభివృద్ధి చేయాలి, అక్కడ మెడికల్ కాలేజీ కట్టాలి, అక్కడ వసతులు ఏర్పాటు చేయాలి అని అంటే అక్కడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ వైద్య కళాశాలలకు సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రమే ప్రైవేట్ పార్ట్నర్షిప్ని వినియోగించుకొని కళాశాల మొత్తాన్ని కూడా ప్రభుత్వం యొక్క ఆధీనంలో నడపటానికి నిర్ణయం తీసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఆయన సంబంధించినటువంటి రాజకీయ పార్టీ కానివ్వండి, ఆయనకు సంబంధించినటువంటి మీడియా కానీ దుష్ప్రచారం చేస్తూ మరి ఆన్లో ఉన్నటువంటి పూర్తి వివరాలు తెలియకుండా కట్ పేస్ట్ చేసి అపోహలకి ప్రజల్ని గురి చేస్తూ ఉంది. అది దురదృష్టవశాత్తు అయ్యే ప్రచారాలని మరి కొంతమంది నమ్ముతారు కాబట్టి నిజాలను కూడా
మనకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు కానీ, అదేవిధంగా ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా దీంట్లో ఉంది కాబట్టి వీరందరూ కూడా నిజాలని పదే పదే ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము కూడా అందరికీ చెప్తున్నాము. మీ వంతుగా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా నిజాలని చెప్పాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అంటే ఓవరాల్గా సీట్ల విషయంలో కావచ్చు తగ్గిపోతుంది, సీట్లు అనేది కోటా విషయంలో ఇవన్నీ తగ్గిపోతుంది ప్రచారం చేస్తున్నారు. బాబు గారు కూడా దానికి సంబంధించి వివరణ ఇచ్చారు. కానీ ఒక్క మెడికల్ కాలేజీల విషయం కావచ్చు, మీకు రాజధాని నిర్మాణంలో కూడా ప్రైవేటైజేషన్ అనేది కూడా, ఇక్కడ రాజధాని నిర్మాణంలో ఎక్కడ కూడా ప్రైవేటైజేషన్ లేదండి. కాంట్రాక్టర్స్ ఎప్పుడైనా ప్రైవేట్ వాళ్ళు ఉంటారు కదండి. ప్రభుత్వ సంస్థలు నిర్మాణాలు చేపట్టవు కదా. ప్రభుత్వ సంస్థలు అన్ని రకాల నిర్మాణాలు చేపట్టవు. కొన్ని లిమిటెడ్ నిర్మాణాలు మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలు చేస్తాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఏవైనా కూడా కాంట్రాక్టర్స్కి ఇవ్వాల్సిందే. కానీ ఆ ఇచ్చే కాంట్రాక్టర్స్ కూడా A1 టాపెస్ట్, ఇండియాలో టాపెస్ట్ అయినటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చి అనేక రకాలైనటువంటి కండిషన్స్ పెట్టి దాని మీద అనేక రకాలైనటువంటి వెరిఫికేషన్స్, అదేవిధంగా చాలా మంచి పేరున్నటువంటి నిజాయితీ పరులైనటువంటి ఆఫీసర్లని దాని మీద అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్లో నియమించి మరి ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో ఎక్కడా కూడా ప్రైవేట్ రంగానికి సంబంధించి ఏమీ ఇలాంటి PPF సిస్టమ్ ఎక్కడ అమలు జరగట్లేదు. కానీ అంటే ఇక్కడ ఏదైతే నిర్మాణాలకు ఎస్టిమేషన్స్ అనేది గతానికి ఇప్పుడు సంబంధించి సిమెంట్ బస్తాలు కావచ్చు, మిగతా అంశాలన్నీ పెట్రోల్ అంత పెద్ద ఎత్తున పెరగలేదు. కానీ ఎస్టిమేషన్ మాత్రం 40 to 50% పెరిగిందని చెప్తా ఉన్నారు. దీంట్లో మీరే ఉంటారు, ఎస్టిమేషన్స్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఎస్టిమేషన్స్ అనేది గతంలో 2016 సంవత్సరంలో వేసినటువంటి ఎస్టిమేషన్ ప్రకారం ఆ రోజు ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ టెండర్స్ పిలవటం జరిగింది. దానిలో కాంప్లికేషన్స్, ఈయన 5 సంవత్సరాల పాటు ఏ విధమైన కార్యక్రమాలు చేయకపోవటం వల్ల వారందరూ కాంట్రాక్టర్స్ అందరూ పూర్తి స్థాయిలో నష్టపోవటం, మెటీరియల్ అంతా దెబ్బతింటం, ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి ఇబ్బందులు, థెఫ్ట్స్, దొంగతనాలు వారి ఆధీనంలో, వారి ప్రభుత్వంలో వారికి సంబంధించిన వ్యక్తులు చేయటం, ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయాలే. అటువంటి పరిస్థితుల్లో మరి 7-8 సంవత్సరాల తర్వాత అప్పటికి ఇప్పటికున్న రేట్లు వ్యత్యాసంతో కొంత ఎస్టిమేషన్స్ అయితే పెరుగుతాయి. అంతేగాని వీరు చెప్పినట్టు మొన్న మీడియా ముందు వచ్చి చెప్తా ఉన్నారు, మా బెంగళూరులో ఆయన టీవీలో మాట్లాడేది, హైదరాబాద్లో, చెన్నైలో 5 స్టార్స్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నీ 4 నుంచి 4,500కి SFT ఖర్చు అవుతా ఉంది. ఇక్కడ మాత్రం 10,000 5 స్టార్స్ ఫెసిలిటీస్ ఇక్కడ మాత్రం 10,000 ఖర్చు అవుతా ఉంది అని చెబుతా ఉన్నారు. అదే 4,000 నరక గనక బెంగళూరులో వీరి ప్యాలెస్ ఉంది కదా, వీరి ప్యాలెస్ SFT 4,000 చొప్పున మరి అమ్మకానికి పెడితే ఇండస్ట్రియలిస్టులు, డబ్బున్న వాళ్ళు చాలామంది కొనుక్కోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఆ 4,000 చొప్పున అమ్మమనండి, అప్పుడు తెలిసిద్ది ఇది ఏంటి అనేది. ఇక్కడ ఈ ప్రాంతంలో SFT కొంచెం ఎక్కువ రేటు ఉండటానికి గల కారణాలు ఏంటంటే, SFT అంటే ఇక్కడ దానిలో ఉన్నటువంటి అన్ని రకాలైన సదుపాయాలు, ల్యాండ్స్కేపింగు, ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ 30% పెట్టారండి గ్రీనరీ. ఆ ల్యాండ్స్కేపింగ్ కావాలి, దాంట్లో ఉన్న ఇంటీరియర్స్ కావాలి, దాంట్లో ఉన్నటువంటి సకల సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేసే దాంతో కలిపి ఈ రేటు. దాన్ని ఆ ప్లస్ ఇది అనేది కట్ చేసి ఈ ఫస్ట్ ఐటమ్ వరకు చెప్పి మొత్తానికి ఇంకా మిగతా ఉన్న స్పెసిలిటీస్ మాత్రం చెప్పకుండా అక్కడికిక్కడికి రేటు తేడా ఉంది, అక్కడికి రేటు తేడా ఉంది అని చెబుతున్నారు. ఇట్లా అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. అంతే తప్పితే ఇక్కడ వారికి తెలుసు అసలు ఇవన్నీ మనం చెబుతున్న అబద్ధం అని వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలికేం కాదు. తెలియని వాళ్ళు కొంతమంది నమ్ముతారు అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఆయన వెనకున్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలని, ఆయనకు సంబంధించినటువంటి ఓటర్లని మరలా ఎన్నికల దాకా నిలుపుకోవటం కోసం ఇట్లాంటి జిమ్మిక్కులన్నీ, ఇట్లాంటి ప్రయత్నాలన్నీ ఆయన చేస్తూ ఉన్నారు. నైతికంగా కోల్పోయి, ఆత్మస్థైర్యం కోల్పోయి, అన్ని రకాలైనటువంటి చుట్టూ వస్తున్నటువంటి పరిస్థితులు ఆయనకు తెలుసు కాబట్టే ఎలా దీని నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో మరి కార్యకర్తలను రెచ్చగొట్టడం, పార్టీలో ఉన్న నాయకుల చేత రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, ఆయన కూడా అపోహల్ని సృష్టించడం
చేస్తూ ఉన్నారు. అంటే ఆయన ఎక్కువ కాలం బెంగళూరులో ఉంటున్నారు. మొన్న సిబిఐ కోర్టుకి అటెండ్ అయినప్పుడు కూడా ఓ షెడ్యూల్ ఇచ్చారని చెప్పడం, ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉన్న అసెంబ్లీకి రాకపోవడం, ఈ అంశం మీద కావచ్చు, ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అంటే ఆయన అసలు రాజ్యాంగం కావచ్చు లేదా ప్రజాస్వామ్యం పట్ల ఎట్లాంటి విలువలతో ఉంటారంటారు? ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడు, హోదా ఇవ్వలేదు నాకు ఇవ్వలేదని అడుగుతూ ఉన్నా సరే ప్రజల పక్షంలో ఆయన ఆయన ప్రజానాయకుడు ప్లస్ ప్రతిపక్ష నాయకుడే కదా. ఆయన విషయంలో మీ ఒపీనియన్ అంటే ఈ అంశాలను గమనిస్తూ ఉంటే రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్రంలో జరుగుతున్న అంశాల మీద ఆయన చర్చించాలి, ఆయన ఉంటే క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. ఆయన వ్యవహార శైలి మీదే ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కోరిక ఉందండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మా నాన్నగారు ముఖ్యమంత్రి. అంతకుముందు మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. మేము ఆర్థికంగా ఈ దేశంలోనే స్థితివంతులం అవ్వాలి ఏ విధంగా అయినా కానీ అనుకోని విధంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కాబట్టి ఏదో ఒక విధంగా నేనే ముఖ్యమంత్రిని అవ్వాలి. ఈ రెండు కోరికలు ఆయనకు ఉన్నాయండి. ఆ కోరికలకు అనుగుణంగానే ఆయన వ్యవహార శైలి ఉంటుంది. మరి ముఖ్యంగా మొన్న నేను మీడియాలో కూడా చూశాను, పెద్ద మీడియాలో కూడా నేను డిబేట్లు ఇవన్నీ కూడా చూశానండి. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు టైం ఇచ్చారు, షెడ్యూల్ రిలీజ్ చేశారు అని చెప్పారు ముందు రోజు డిబేట్లో. అలా చేయటమా, కరెక్ట్గా ఇన్నింటి కాంచి ఇన్నింటి దాకే ఉంటాను అని అట్లా ఆయన ఉద్దేశం అది కాదండి. ఆయన ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు, ఎన్నింటికి ఎక్కడికి వస్తున్నారు అని ఒక పబ్లిక్లోకి ఇది ఆయన టైమింగ్స్ అవన్నీ అనౌన్స్ చేస్తే కార్యకర్తలు పోగవాలి, కార్యకర్తలు రావాలి. ఆయన ఇంటెన్షన్ అది. కార్యకర్తలు వారంతట వారు రావాలి అనే ఇంటెన్షన్ కొంత. నేను వస్తున్నాను కాబట్టి తరలించాలని చెప్పి లోపాయకారిగా ఇచ్చే డైరెక్షన్లు. బయటికి మాత్రం కార్యకర్తలకి వీళ్ళందరికీ ఆయన టైమింగ్స్ తెలియాలి, షెడ్యూల్. అందుకోసం ఆ షెడ్యూల్ రిలీజ్ చేశారు. మన వాళ్ళు అర్థం చేసుకోవాలా. మన వాళ్ళు ఏమనుకున్నారంటే ఎంతసేపు కోర్టుకు టైం ఇవ్వటం ఏంటి అని చెప్పి పెద్ద మీడియాలో కూడా వచ్చింది. అంటే నెక్స్ట్ డే కరెక్ట్ చేసుకున్నారు అనుకోండి, కానీ ముందే ఆలోచించాలి. ఈ రాజకీయ నాయకులు కూడా, ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిని అంత ఎస్టిమేట్ వేసేవాళ్ళు కాదు. మొదట్లో రాను ఎస్టిమేట్ వేయటం మొదలుపెట్టారు. మీడియా కూడా కొంత టైం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆయన వ్యవహార శైలిని. కాబట్టి ఆయన వ్యవహార శైలి ఎప్పుడు ఇదే విధంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా మీడియా దృష్టిలో పడాలంటే రెండు రకాలండి. ఒకటి మంచి పని చేసి పడాలా, ఇంకోటి కాంట్రవర్షియల్ చేసి పడాలా. మంచి పని చేసి పడాలంటే చాలా కష్టం. ఆయన వ్యవహార శైలిలో, ఆయన యొక్క ప్రవర్తనలో, ఆయన యొక్క సిద్ధాంతంలో అది లేదనుకోండి. ఒకవేళ నిజంగా ఉన్న వ్యక్తులు అయినా సరే మంచి పనులు చేసేవాళ్ళు మీడియా దృష్టిలో పడటం చాలా అరుదుగా ఉంటుంది, మనం చూస్తూనే ఉన్నాం. అదే కాంట్రవర్షియల్ క్రియేట్ చేసినా, కాంట్రవర్షియల్ స్టైల్లోకి వెళ్ళినా తొందరగా మీడియా దృష్టిలో పడతారు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా రూల్స్ వైలేషన్ చేసేది ఎందుకు అనుకున్నారు? ఫోకస్ అవ్వటానికి, అందరికి తెలియటానికి, దూసుకెళ్ళాడని తెలియటానికి, అందరూ పద్దాక ఆయన్నే చూడటానికి, అందరూ ఆయన గురించే మాట్లాడుకోవటానికి, ఫోకస్ ఆయన మీద పెట్టడానికి. సమస్యల మీద కానీ రాష్ట్ర అభివృద్ధి, ఒక ప్రతిపక్షంగా సమస్యలు ప్రస్తావించాలి అనే అంశం మీద చిత్తశుద్ధి లేదంటారా? అసలు ఎక్కడైనా మీరు వెళ్ళిన చోట ఆయన సమస్యల మీద కానీ మాట్లాడటం కానీ, ఆ సమస్యల్ని ఈ విధంగా పరిశీలించండి, లేకపోతే ఈ విధంగా పరిష్కరిస్తే ప్రజలకు ఉపయోగం అని కానివ్వండి, ఎప్పుడైనా చెప్పటం మీరు కానీ ఈ రాష్ట్రంలో ఎవరన్నా విన్నారా? ఎప్పుడున్నా కూడా అట్లా చేశారు, ఇట్లా చేశారు అంటమే కానీ ఇలా చేస్తే బాగుంటుందని చెప్పటం మీరు విన్నారా? ఆయన అధికారికంగా ప్రతిపక్ష హోదా లేనప్పటికీ ఈ రాష్ట్రంలో ఆయన ప్రతిపక్ష నాయకుడే, మాజీ ముఖ్యమంత్రి. ఆ బాధ్యత ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఈ రాష్ట్ర ప్రజల పట్ల అటువంటి బాధ్యతగా ఆయన వ్యవహరించలేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అటువంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం గలటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. దురదృష్టవశాత్తు గ్రామీణ ప్రాంతాల్లో కానీ కొన్ని ప్రాంతాల్లో మీరు ఆ పార్టీలో ఉంటే మేము ఈ పార్టీలో ఉండాలనేటటువంటి ఈగోస్, వ్యక్తిగతమైన అనేక రకాలమైన ఈక్వేషన్స్, క్లాసెస్ మూలానే ఆయనకు ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ప్లస్ ఆ డబ్బు యొక్క ప్రభావం ఇవన్నీ ఉండబట్టి ఆయనకు ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉంది. ఈక్వేషన్స్తోనే ఆ ఓటింగ్ అనేది ఉంటుంది. అవును, ఈ ఈక్వేషన్తో ఆ ఓటింగ్ ఉంది. ఆ ఓటింగ్ కూడా మేనేజ్ చేసుకుంటా వాటిని నిలబెట్టుకోవడానికి ఆయన చేస్తున్నటువంటి తీవ్ర ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని, ఆ మేనేజ్ చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాన్ని మనం కూడా, మన ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా
రాజకీయంగా ఆలోచించి ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు, దాని వెనకున్న కారణాలు ఏంటని లోతుగా విశ్లేషించి, మన అధికారంలో ఉన్నప్పుడు సహజంగా ఎంత మంచి పనులు చేసినా కూడా చిన్న చిన్న వ్యక్తిగత ఈర్ష్యాద్వేషాలతో కానివ్వండి, చిన్న చిన్న కోపాలతో కానివ్వండి, మనకు వచ్చే పర్సంటేజ్ ఆఫ్ ఓటింగు ఈసారి ఎన్నికల సమయానికి కొంచెం తగ్గుతుంది. కొంచెం ఆ తగ్గిన దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆయన ప్రలోభాలకి, ఆయన యొక్క దొంగ మాటలకి నమ్మి మోసపోతున్న వాళ్ళని మేలుకొల్పి దానిలో ఉన్న ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ని దానిలో నుంచి తీసుకొస్తే, ఒక్కసారి తీసుకొచ్చేస్తే ఇంకా ఆ పార్టీ ఇక్కడ మనుగడే సాధించదు. కాబట్టి దయచేసి పెద్దలందరూ కూడా దీని గురించి తీవ్రంగా ఆలోచించాలి. స్థానికం ఉన్నటువంటి నాయకులు కూడా ఎక్కడెక్కడ గ్రామీణ స్థాయిలో కూడా, మండల స్థాయిలో కూడా ఇగోపోకుండా నాయకుల గురించి వదిలేసి ఆ స్థాయిలో ఉన్న, ఆ గ్రామాల్లో ఉన్న స్థాయి నాయకుల గురించి, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి లీడర్స్ సంగతి వదిలేసి ఓటర్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని మన పార్టీకి, మన ప్రభుత్వానికి అనుగుణంగా ఎట్టా మార్చుకోవాలి అనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఈ రాష్ట్ర క్షేమం కోరే వారిగా ప్రతి ఒక్కళ్ళ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా అందుకనే చంద్రబాబు నాయుడు గారు దాంట్లో భాగంగానే కొంచెం అన్ని వర్గాల వారికి, ప్రత్యేకంగా దిగువ మధ్యతరగతి వారికి, ఎస్సీ ఎస్టీ వీళ్ళ వారి దగ్గరికి చేరువ కావడానికి ఆయన వాళ్ళతో ఇంట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మన ప్రభుత్వంలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో కానీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కానీ కొంత ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వర్గాలతో కొంత గ్యాప్, అంటే గ్యాప్ అంటే ఇద్దరి మధ్య దూరం ఉందని కాదు, అర్థం చేసుకునే కొన్ని విషయాలు అర్థం చేసుకునే విధానంలో కొంచెం గ్యాప్ ఉండటం, ఆ గ్యాప్ని పూర్తి చేయటానికి తీవ్రంగా ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నంలో భాగంగానే మొన్న ఎన్నికలప్పుడు సక్సెస్ అవటం, ఆ తర్వాత ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం వచ్చినా కూడా మనం ఎన్నికలప్పుడు ఏదైతే ప్రయత్నం చేశామో ఆ ప్రయత్నాన్ని పరిపూర్ణం చేయాలి. అదేవిధంగా వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో మన ప్రభుత్వానికి, మన మూడు పార్టీలకి అండదండలుగా ఉండేటట్టు చిరస్థాయిగా నిలిపివేయాలనే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు యొక్క వ్యవహార శైలి మనం గమనిస్తే ఉంది. ఆ వ్యవహార శైలిని మన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం కూడా మార్పు చెంది ముందుకు తీసుకెళ్ళాలి. మన నాయకుడి యొక్క ఆలోచన విధానాన్ని వెంటనే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మరలా మనం అధికారంలోకి వస్తాం. మరలా మనం అధికారంలోకి వస్తే మనకి పదవులు శాశ్వతం కాదు. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. మరలా గవర్నమెంట్ వచ్చినప్పుడు వస్తాయి పదవులు ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు. అంతేగాని మనం గవర్నమెంట్ వస్తా పోతా ఉంటే రాష్ట్రానికి చేటు, పార్టీకి చేటు, ఒక ఎదగాలనుకునే రాజకీయ నాయకులకు కూడా అది చేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ ఆ విధమైన ఆలోచన ధోరణి ఏర్పరచుకోవాలి. ఆ విధంగా పార్టీ పైనుంచి కూడా గైడ్ లైన్స్ పెట్టి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. యువతరాన్ని కూడా ఎంకరేజ్ చేయాలి. లోకేష్ గారు యువతరాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అది ఇంకా భారీ స్థాయిలో ఎంకరేజ్ చేయాలి. పెద్దవారిని గౌరవించుకోవాలి, వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవాలి. దానికి అనుగుణంగా యువతరం కూడా ముందుకు రావాలి. అంటే మండల అధ్యక్షులతో మీటింగ్లు, అంటే కొంతవరకు మళ్ళీ కొత్త యువత ఎవరైతే మళ్ళీ రావాలి రాజకీయాలు అంటే అందరూ పాల్గొనాలని చెప్తా ఉన్నారు. అంటే ఆ దశగానే పార్టీ యాక్షన్ చేస్తుందా? నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఇలాంటి వ్యవస్థ ఉంది. కింద మండల స్థాయిలో వాళ్ళని, గ్రామ స్థాయిలో వాళ్ళని అందరితో మాట్లాడతాం. ఇవన్నీ చంద్రబాబు గారే చూసేవాళ్ళు. అప్పుడు చంద్రబాబు గారే చూసేవాళ్ళు. గండిపేటలో పెట్టేవాళ్ళు, కేసీఆర్ గారు లాంటి వాళ్ళ చేత, ఇలాంటి ఇంకా చాలా మంది చేత దాని మీద ఇవన్నీ చేసేవాళ్ళు. అంటే నీ వయసు అంతా నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు అంటే చరిత్ర కూడా తెలుసుకుంటాం కాబట్టి, ప్లస్ చిన్నప్పటి నుంచి రాజకీయ కుటుంబం నేపథ్యం కుటుంబం ఉంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి నాకు కొత్త అవగాహన ఉంది. ఇప్పుడు ఈ అవగాహన మేరకు మధ్యలో చంద్రబాబు నాయుడు గారికి ఆ స్టైల్ ఆఫ్ ఆయనకు మళ్ళీ ఆయన ప్రభుత్వంలోనో ముఖ్యమంత్రిగానో పార్టీ అధ్యక్షుడిగానో బిజీగా ఉంటే ఆయనకు మళ్ళీ పనిచేసేటటువంటి వ్యక్తులు కొన్ని రోజుల పాటు ఉన్నారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోయినాక ఆ స్టైల్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్న లీడర్స్ కొంత కరువు అవ్వటం వలన కొంత ఇటువంటి ఇబ్బందులు వచ్చినాయి. మళ్ళా అదే స్టైల్ ఆఫ్ యాటిట్యూడ్లోకి పార్టీని తీసుకురావాలని చెప్పి లోకేష్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నానికి
పార్టీలో ఉన్న పైనుంచి కింద దాకా అందరూ సహాయ సహకారాలు అందిస్తే మన పార్టీ యొక్క మనుగడ, మన నందమూరి తారక రామారావు గారి ఆశయాలు, తెలుగు జాతి యొక్క యాస్పిరేషన్స్, ఇక్కడ ఒక తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు జాతి యొక్క యాస్పిరేషన్స్ ముందుకెళ్ళాలంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చిరస్థాయిగా ఉండాలంటే దానికి మన వంతుగా మనం చేయాల్సిన కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం ఎంతవరకు వచ్చింది? ఆయన మీ ప్రాంతంలో ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అట్లాగే టిటిడి సంబంధించి 260 కోట్లతో పెద్ద ఎత్తున ఆధ్యాత్మికంగా టెంపుల్కి సంబంధించి ఏంటి ఆ 2 అంశాలు ఎంతవరకు వచ్చాయి? 2వ అంశం మీద ఏంటి అసలు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం గురించి మొన్న కూడా మేము మీటింగ్లో పార్టిసిపేట్ చేసినప్పుడు చెప్పారు. చూడండి, నేను మీ అందరికంటే ముందు నేనే ఇల్లు కట్టుకుంటున్నాను మీ అమరావతిలో, మీ మీద నాకు అంత ప్రేమ ఉంది, నేను ఈ అమరావతి అభివృద్ధి కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నా దానిలో చాలా దూరదృష్టితో మీ యొక్క అభివృద్ధి, మీ యొక్క త్యాగాన్ని, మీరు నాకు సహకరించిన దాన్ని ఇవన్నీ గుర్తుపెట్టుకొని నేను ముందుకెళ్తాను. ఆ ముందుకెళ్ళే సమయంలో తాత్కాలికంగా అప్పుడు కొంచెం మీకు నష్టం వచ్చినా కానీ భవిష్యత్తులో మాత్రం చాలా బాగుంటుంది. మీరు అది దృష్టిలో పెట్టుకొని తొందరపడద్దు, జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులను సృష్టించొద్దు, మీరు కూడా ఇబ్బంది పడద్దు, నన్ను ఇబ్బంది పడద్దు, రాష్ట్రాన్ని ఇబ్బందుల్లో పెట్టద్దు అని చెప్పారండి. ఒక ఇంటి పెద్దగా, ఒక రాష్ట్రానికి పెద్దగా మా క్షేమం కోరే విధంగా చెప్పారు. ఇంటి విషయం కూడా చెప్పారు. ఆ ఇంటి విషయం నేను కట్టుకుంటున్నానని చెప్పారు. కానీ ఇంటి యొక్క పరిస్థితులు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది బాబు గారు చెప్పలేదు. కానీ మేము పద్దాగా చూస్తూ ఉంటాం కదా, అది నిర్మాణం G+1 చేశారండి. నిర్మాణం G+1 చేశారు. అండ్ 1 వరకు రావడం కదండి, G+1 ఇల్లు, మహా కోట కాదండి, జగన్ ప్యాలెస్లు కాదు ఇవి. మామూలుగా వాళ్ళకి అవసరానికి అనుగుణంగా వాళ్ళ అవసరం ఏ మేరకు ఉందో ఆ మేరకే ఇల్లు నిర్మించడం జరిగింది. G+1తో స్లాబు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంటీరియర్ వర్క్ స్టార్ట్ అయిందండి. సెంటరింగ్ అవన్నీ కూడా తీసేశారు. చుట్టూ ప్రహరీ గోడలు అయిపోయినాయి. ఇంకా ఇంటీరియర్ వర్క్ అయిపోతే తర్వాత ప్రారంభోత్సవానికి, గృహప్రవేశానికి సిద్ధంగా ఉంటుంది. దాంతోపాటు ఫ్రంట్ సైడు కాన్ఫరెన్స్ హాలు, ప్రజలను కలవటానికి, ఆ ముందు పోలీసులు ఉండటానికి కొంత, క్యాంపు వాళ్ళు ఉండటానికి కొంత, స్టాఫ్ ఉండటానికి కొంత, అన్ని రకాలు పార్కింగ్ ఎక్కువ గజాలే కదండి, 20,000 గజాలు పార్కింగ్ కావాల్సినంత ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి త్వరలోనే నాకు తెలిసి ఫిబ్రవరి నెలకే పూర్తవుతుంది అనుకుంటున్నాను అండి. పూర్తిగా కంప్లీట్ అయిపోయే అవకాశాలు అయితే బాగా కనిపిస్తుంది. సంవత్సరం లోపే పూర్తవుతుంది డ్యామ్ షూర్. అక్కడ వెళ్ళిపోతారా, అది వాళ్ళ ఇష్టం కదండి, చంద్రబాబు గారి ఇష్టం. అక్కడ పరిస్థితులు ఏంటంటే బాబు గారి ఇల్లు రెడీ అయినా కొంచెం రోడ్స్, అంటే నాకున్న అవగాహన మేరకు ఏంటంటే ఆ రోడ్స్ కూడా పూర్తవుతాయండి, మెయిన్ రోడ్స్ వరకు. ఆయనకి ఆ మెయిన్ రోడ్ పూర్తయితే చాలుగా, ఆయన ఎక్కడి నుంచి అక్కడ, అది కాక సెక్రటరేట్ చాలా దగ్గరండి ఆయనకి. అక్కడి నుంచి ఆయన మ్యాక్సిమం వెళ్ళేది సెక్రటరేట్కి డైలీ, లేదు ఇంకేదైనా వేరే ప్రదేశాలకు వెళ్ళాలంటే ఎలిఫాడ్. ఇంకెవరైనా ప్రముఖులు ఎవరైనా ఇంకా నిర్మాణాలు అంటే నాకు ఎగ్జాక్ట్లీ అంటే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అఫీషియల్ గా శంకుస్థాపన చేశారు కాబట్టి నాకు నేను కరెక్ట్ గా చెప్పగలను. ఆ దగ్గరలో కొద్ది దూరం అవతలో ఇంకొక హౌస్ నిర్మాణం జరుగుతుందండి. అది నారాయణ గారిదని అంటున్నారు. నారాయణ గారిది అవునో కాదో అయితే నాకు కరెక్ట్ గా మాత్రం 100% తెలియదండి. అది నారాయణ గారి ఇల్లు, నారాయణ గారు కూడా కట్టుకుంటున్నారు, కోతవేట దూరంలో కట్టుకుంటున్నారు అని అంటున్నారు. బాబు గారు కూడా మాకు చెప్పింది ఏంటంటే ఫస్ట్ అసలు నేను కట్టుకుంటే మన వాళ్ళందరూ వస్తారు, దాన్ని చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారు, మీరు కూడా ఏదోటి చేస్తారు, కడతారు అని అనుకుంటున్నారు. అంటే కొంచెం ఇబ్బంది ఉందండి. ఇప్పుడు నాకు ఇక్కడ ఇల్లు ఉంది, నాకు ఇల్లు అర్జెంట్ కాదు కదా, ఏదైనా కొంచెం ఇల్లు బయట వాళ్ళు వచ్చి కడితేనే అవుతుంది. ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలంటేనేమో రైతులు కూడా కట్టచ్చు. ఒకళ్ళిద్దరు ట్రై చేస్తున్నారు, హైకోర్టు దగ్గరలో మొదలు పెట్టారండి. 2 floors దాకా వేసారు. వాళ్ళ రెంట్లకు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు హైకోర్టు చుట్టుపక్కల అయితే రైతులు ఎవరైనా ఖాళీ ప్లేస్లు ఉంటే హైకోర్టు రెంట్ తీసుకుంటున్నారు, ఖాళీ ప్లేస్లు కూడా. అక్కడ యాక్టివిటీ ఉంది కదండి, తీసుకుంటున్నారు. అట్లానే అక్కడే వేశారు ఒకళ్ళిద్దరు రైతులు కమర్షియల్ వాటిలో. రెసిడెన్షియల్గా ఇల్లు కట్టుకోవడానికి ఎవరింతవరకు నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇప్పుడు వరకు అయితే మొదలు పెట్టలేదు. ఒకళ్ళు మాత్రం అప్లై చేశారు ఒక 600 గజాలకి,
అది వెంటనే మొదలు పెడతారో లేదు తెలియదు. నా దృష్టికి వచ్చినంత వరకు అదండి ఇక్కడ పరిస్థితి. ఒక్కొక్కటి మొదలవుతుంది. అవునండి. అంటే ఇక్కడ ఏంటంటే బిల్డర్స్ వచ్చి డెవలప్మెంట్ తీసుకుంటే ఎక్కువ మంది ఇస్తారండి. ఎందుకంటే రైతులకి ఏంటంటే 2 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాకు ఆదాయం ఉండే వనరు ఉండదు, మాకు లోన్స్ రావు. లోన్స్ ప్రాబ్లం అవుతుంది. ఏ బ్యాంకర్ అయినా కూడా మనకున్న అసెట్ వాల్యూని బట్టి లోన్ ఇవ్వడు కదా, మనకు ఆ ఇన్కమ్ సోర్స్ని బట్టి ఇస్తాడు. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి కూడా దృష్టికి తీసుకెళ్ళాం. క్యాపిటల్ గెయిన్స్ మీద కూడా మొన్న బాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం, ఆయన నిర్మలా సీతారామన్ గారి దృష్టికి తీసుకెళ్లారు. మా వంతుగా మాకు తెలిసినవన్నీ బాబు గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. అయితే భవిష్యత్తులో కొంచెం మేము ఎఫ్ఎస్ఐ కూడా పెంచమని అడుగుతున్నాం. కొద్దిగా పెంచమంటున్నాం అండి. అంటే మామూలు మిగతా టౌన్స్ ఉన్నంత ఇవ్వమని అడగట్లేదు, మరీ తక్కువగా ఉంది. క్యాలిక్యులేషన్ అంటే మాకేంటండి, మాకు ఇక్కడ సిస్టమ్ ఏంటండి, స్టేట్ మొత్తం ఒక సిస్టమ్ అండి. స్టేట్ అంతా రోడ్డు వెడల్పును బట్టి ఎఫ్ఎస్ఐ ఉంటుందండి మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్. మాకు రోడ్డు వెడల్పును బట్టి కాదు. మినిమం ఏంటంటే ఇక్కడ 50 అడుగుల లోపు అసలు రోడ్లు లేవు కాబట్టి అన్నీ 50 నుంచి పైనే. అందుకని సిస్టమ్ అలా పెట్టలేదు. అప్పుడు ఇక్కడ ఏం పెట్టారంటే ప్లాట్ సైజుని బట్టి ఎఫ్ఎస్ఐ పెట్టారు. కమర్షియల్కి ఒకలా పెట్టారు, రెసిడెన్షియల్కి ఒకసారి పెట్టారు. మాకేమవుతుందంటే ఒక బిల్డర్ వచ్చి ఇక్కడ డెవలప్మెంట్ వేస్తామంటే అతను క్యాల్కులేషన్ చేసుకొని ఎంత కాస్ట్ అయితే ఏంటనేది, ఎంత వస్తుంది ఎస్ఎఫ్టీ ఎంత వస్తుంది అనేది క్యాల్కులేషన్ చేస్తే ప్రస్తుతం ఉన్న గుంటూరు, విజయవాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలతో పోల్చుకుంటే వచ్చే ఎస్ఎఫ్టీ తక్కువగా ఉంటుంది. ఆ వచ్చే ఎస్ఎఫ్టీ తక్కువగా ఉండడం వల్ల అతను వర్కౌట్ అయ్యేది అతను తీసుకుంటే మాకు మిగిలేదు చాలా తక్కువగా ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఇది సరిపోద్దండి. ఇక్కడ ఏంటంటే అప్పుడు ప్లానింగ్ ఏంటంటే ఒక స్థాయికి మించి జనాన్ని ఇక్కడ ఎంటర్టైన్ చేయకూడదు అనేది ఉద్దేశం. గ్రీనరీ అండ్ బ్లూ జనసాంద్రత ఎక్కువ ఉండకూడదు అనేది ఉద్దేశం, ఈ క్యాపిటల్ యొక్క ప్లానింగ్ ఉద్దేశం. అయితే మేము కూడా ఆ స్థాయిలో పెంచమని అడగట్లేదు, కానీ రైతుల్లో కొంతమంది కొంచెం చాలా నామినల్గా అడుగుతున్నాం. ఎందుకంటే అండి, ఎగ్జాంపుల్గా ఒక ప్లాట్ తీసుకొని దాని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాక 4.5 వచ్చి ఆగిపోయింది అనుకోండి, హాఫ్ సరిపోని అడ్జస్ట్ అయ్యే అంత మేము ఇంకో ఫ్లోర్కి అడగట్లా. ఇప్పుడు 2 ఫ్లోర్స్ వచ్చి 3rd సగానికే వచ్చి ఆగిపోతుంది అనుకోండి ఆ ప్లాట్ సైజు ప్రకారం. ఆ 3 పూర్తయ్యేటట్టు అంతవరకు అడుగుతున్నాము. అంటే ఒకసారి ఆలోచిస్తామని చెప్పారు. ప్లాట్లో మన సైజుని బట్టి ఉంటుందండి. ఆ ప్లాట్లో మనం 3 ఫ్లోర్స్ కట్టామనుకోండి, 3.5 వచ్చి ఆగిపోయింది అనుకోండి, హాఫ్ ఫుల్ అయ్యేటట్టు. ఇంకో ప్లాట్ సైజులో 5.5 వచ్చి ఆగిపోతుంది. అంటే మేము క్యాల్కులేషన్ చేస్తే హాఫ్ ఫుల్ అయ్యేటట్టు. అంతే తప్పితే మిగతా గుంటూరు, విజయవాడ మిగతా టౌన్లో ఉన్నట్టు ఎఫ్ఎస్ఐ పెంచమని మేము అడగట్లా. ఇది టెక్నికల్ ఇష్యూ ప్లస్ ప్లాన్లో మనం వేసుకున్న ఎస్టిమేషను, గ్రీనరీ ఇవన్నీ క్యాల్కులేషన్ చేసి ఆ పెంచడానికి సాధ్యం అవుతుందో లేదో చూసి, ఆ సాధ్యమయ్యే అవకాశం ఉంటే తప్పనిసరిగా పరిశీలించి మీ అందరితో మాట్లాడి, అధికారులతో మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకుందామని బాబు గారు హామీ ఇచ్చారండి. ఆ హామీ నెరవేరాలని కూడా కోరుకుంటున్నాం. అంతేగాని పూర్తి స్థాయిలో ఎఫ్ఎస్ఐ మీద కొంతమంది తెలియక మా రైతులే అవగాహన లోపం ఉంటుంది కదండి. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకే అవగాహన లేదు ఇక్కడ ఈ క్యాపిటల్ గురించి. రైతులు సామాన్యం మాకు అంత అవగాహన ఉండదు కదా. మేము ఎవరం కూడా బిల్డర్స్ కూడా కాదు కదా. చాలామంది ఏంటంటే ఎవరో ఒకరు చెప్తారు, ఇదే ప్లాట్ గుంటూరులో అన్ని ఫ్లోర్స్ వస్తున్నాయి, ఇన్ని ఫ్లోర్స్ వస్తున్నాయి, విజయవాడలో అట్లా వస్తుంది ఇట్లా వస్తుంది అని మన వాళ్ళు చెప్పగానే ఏంటండి రాష్ట్రం అంతా ఒకలాగా మాది ఒకలాగా ఏంటంటే మాకు కూడా గుంటూరులో అట్లా ఉందో విజయవాడలో అట్లా ఉందో చేయమంటున్నాను. అంటే మేమందరం వాళ్ళకి చెప్తున్నాము. మాకు కూడా ఇష్టం లేదు అలా చేయటం, నాకు కూడా వ్యక్తిగతంగా ఇష్టం లేదండి. కానీ కొంచెం ఆ వెసులుబాటు వరకు చేస్తే వీళ్ళు సాటిస్ఫాక్షన్గా ఉంటారు, ప్రభుత్వం ప్లానింగ్ కూడా ఏం మిస్ అవ్వదు. ఇప్పుడు 2.5 ఉందా అంటే ప్లాట్ని బట్టి మారిపోద్దండి. 1.75 ఉంటుంది, 2.5 ఉంటుంది, మ్యాక్సిమం అంతే ఉంటుంది. అక్కడను ఇంకో చిన్న గ్యాప్ ఎక్కడ వచ్చిందంటే అండి, ప్రభుత్వం కొన్ని సంస్థలకి భూమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం అంటే అంటే ఈ కన్స్ట్రక్షన్కి అపార్ట్మెంట్స్ ఇట్లా కన్స్ట్రక్షన్ కోసం కూడా కేటాయించింది. అక్కడ ఎఫ్ఎస్ఐ కూడా కొంచెం ఎక్కువ ఇచ్చారు మాతో పోల్చుకుంటే ఎక్కువ ఉంటుంది. ఈ గ్యాప్ ఉందనేది బాబు గారికి దృష్టికి తీసుకొచ్చాం. అప్పుడు ఆయన కన్విన్స్ అయ్యారు. మామూలుగా ముందు ఒప్పుకోలేదు. మనం అట్లా ప్లాన్ చేసాం కదమ్మా అంటే, ఇట్లా ప్రభుత్వానికి సంబంధించిన వాటిలో ఎఫ్ఎస్ఐ ఎక్కువ ఉందండి, మా దానికి వాళ్ళకి మధ్య చాలా గ్యాప్ ఉంది. అంత కాకపోయినా మాకు ఈ మధ్యలో ఉన్న గ్యాప్ లో కొంత ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంది అని అంటే
అప్పుడు కన్విన్స్ అయ్యారు, ఎందుకు పరిశీలించడానికి కన్విన్స్ అయ్యారు, హామీ ఇవ్వలేదు. పరిశీలించి దానిలో అవకాశం ఉంటే మాత్రం చేద్దామని చెప్పారని, చేస్తారని మాత్రం అయితే పూర్తి నమ్మకం ఉంది మాకు. దాని వరకు జరిగిద్దండి. అదే విధంగా టీడీఆర్ ఫార్మ్స్ ఉన్నాయి మాకు, ప్లాట్ అడ్జస్ట్మెంట్ లో మిగిలిన నాటికి టీడీఆర్ ఫార్మ్స్ ఇచ్చారు. ఈ టీడీఆర్ ఫార్మ్స్ గురించి కూడా మేము చెప్పడం జరిగింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో టీడీఆర్ ఫార్మ్స్ అనే కుంభకోణాలు జరుగుతున్నాయి. ఇక్కడ టీడీఆర్ ఫార్మ్స్ అన్ని క్యాల్కులేట్ చేసి ఏ రైతుకి ఎంత అనేది ఒకసారి పర్ఫెక్ట్ క్యాల్కులేట్ చేసి వాళ్ళ భూమి బాను ఎంత టీడీఆర్ ఉంది, కమర్షియల్ ఎంత టీడీఆర్ ఉంది, వాళ్ళకి రెసిడెన్షియల్ ఎంత టీడీఆర్ ఉంది, ఆ టీడీఆర్ ని ఒక ఆన్లైన్ సిస్టమ్ పెట్టి వాళ్ళని ఒక ఆథరైజ్డ్ చేసి దానికి ఒక బార్ కోడింగ్ పెట్టేసి ఎప్పుడు చూసినా కూడా ఈ టీడీఆర్ ఎవరిది అనేది డిస్ప్లే అయ్యే విధంగా వాటిల్లో మోసాలు జరగకుండా ఉండేటట్టు అధికారులు కానీ బయట వ్యక్తులు కానీ ఎవరు మోసాలకి పాల్పడకుండా ఉండేటట్టు ఒక ఏర్పాటు చేయమని అడిగాం. దాంతోపాటు మాకున్న టీడీఆర్ అప్పుడు 1:1 పెట్టారండి. మేము అట్లా కాదు, రాష్ట్రంలో బయట ఎలా అయితే ఉందో నిష్పత్తి అదే నిష్పత్తిలో ఇక్కడ కూడా ఉండాలని అడిగాము. అదేవిధంగా మా టీడీఆర్ బయట వాళ్ళకి, బయట టీడీఆర్లు ఇక్కడికి అని కూడా అడిగాం. మాది బయటకి ఇవ్వండి, బయట వాళ్ళది ఇక్కడ ఎలిజిబుల్ చేయొద్దని మేము అడగలేదండి. మాది బయటకి ఇవ్వండి, బయట వాళ్ళది కూడా ఇక్కడికి ఇవ్వండి అని అడిగాం. మేము ఏది కూడా అమరావతి ప్రాంతం వాళ్ళు మిగతా ప్రాంతం వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించాలనుకోవటం లేదు, అటువంటి ఆలోచన కూడా లేదు. ఎందుకంటే అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా మాకు అంటే బయట మద్దతుగా ఉన్నారు. బయట ఇంత డెవలప్మెంట్ చూస్తున్నా సరే మీరు ఆ రకమైన కోరికలు కోరట్లేదండి. ఏదైనా సరే గ్రీనరీ ఉండాలి, ఏదైతే మీరు ముందు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏదైతే చేశారో దానిలాగానే ఉండాలి. ఒక స్పెషల్ ఉండాలి కదండి, స్పెషల్ అనేది ఉండాలి కదా. లేకపోతే మనం ఇప్పుడు కొత్తగా ప్లాన్ చేస్తున్నానికి ఒక స్పెషల్ ఉండాలి కదా. ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్ ఇట్లా చేయాలని చేయలేరు కదా, ఎవరు చేయలేరు. టీటీడీకి సంబంధించి 260 కోట్లతో సంబంధించి అది ఎంతవరకు ఏంటి, దాని ప్లాన్ ఏంటి? తిరుమల దేవస్థానం సంబంధించి గత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే అత్యధికమైన నిధులు కేటాయించారండి. అన్నిటినీ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో వచ్చిన బోర్డు కట్ చేసేసి, ప్రభుత్వం వెళ్ళారు కదా, తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెళ్ళానండి. ఎట్లా ఉంది ఫెసిలిటీస్, ఏమన్నా మార్చారా గతానికి ఇప్పటికి? అంటే లడ్డుకు సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం కదండి, ఎంత దారుణమైన పరిస్థితులు. మనం మామూలుగా కళ్ళలో కూడా ఎవరు ఊహించినటువంటి, మరి హిందూ ధర్మంలో ప్రభుత్వం ఏమి అంటే టీటీడీ ఫండ్స్ ఏమి వాడుకోవట్లేదా మీ ప్రభుత్వం? టీటీడీకి ఎటువంటి సూచనలు ఇస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఏమిస్తున్నారు, ఆధ్యాత్మికంగా వెళ్ళమంటున్నారు, లేకపోతే చిన్న సన్నకారు ఉండే ప్రాంతాల్లో గుడి నిర్మాణాలు చేయమంటున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో థ్యాంక్ యూ.